ఫ్రెండ్స్, ఈరోజైతే కవ్వళ్ళు ఈ సీజన్లో పెట్టుకుంటే, మామిడికాయ వచ్చే సీజన్లో కవ్వళ్ళు పెట్టుకుంటే అండి పులుసు చాలా రుచిగా ఉంటుందండి. ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది మామిడికాయ కవ్వళ్ళు పులుసు. కవ్వళ్ళు కడిగి పెట్టుకున్న కవ్వళ్ళండి, కొంచెం శన, నూరి పెట్టుకున్న మసాలా ముద్ద, నానబెట్టుకున్న చింతపండు గుజ్జు, ఒక చిన్న మామిడికాయ, 3 బెండకాయ ముక్కలు, 2 ఎండుమిర్చి, 2 ఆవాలు, జీలకర్ర అండి. ఇది ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి కోసి పెట్టుకున్నాయి అన్నమాట. పసుపుని చక్కగా అన్నిటికీ పట్టేలా కలిపి పెట్టుకుందామండి. ఎందుకంటే మనకి నీసు వాసన రాకుండా ఉంటుంది. స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ పోసుకున్నామండి. బాగా వేడెక్కాలి. ఆవాలు వేసుకుందాం, ఎండుమిర్చి వేసుకుందాం, 2 మెంతులు వేసుకుందాం, కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు బెండకాయ వేసుకుందామండి. బెండకాయని కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం. ఎక్కువ బెండకాయ లేకూడదండి, జిగురు వచ్చేస్తుంది. ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసుకుందామండి. ఇప్పుడు నూరి పెట్టుకున్న ముద్దని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ మసాలా ముద్దని వేసుకున్నాము కదా, ఇప్పుడు తగినంత కారం వేసుకొని ఫ్రై చేద్దామండి. ఎందుకంటే చేపల పులుసుకి కొంచెం కాస్త కారం ఎక్కువగా పడుతుంది. కల్లుప్పు వేసుకుందామండి. ఈ ఉల్లిపాయ పచ్చివాసన పోయినంత వరకు మనం దీన్ని కొంచెం సిమ్మిల్లో వేగనిద్దామండి. ఇందులో వంకాయ కూడా వేసుకోవచ్చండి. వంకాయ చేప కూడా కవ్వళ్ళు, వంకాయ, పొడవు వంకాయ ఉంటుంది కదా, అది ఒకటండి. చీలికలు 4 వేసుకుంటే సరిపోతుంది. ఈసారి వంకాయ కవ్వలు చేద్దాం. అయిపోయిందండి. మనం చింతపండు గుజ్జు వేసుకుందాం. పులుసుని బాగా తెరలిద్దామండి. బాగా మరిగిందనుకోండి, మనకి చేపలు ఎక్కువ టైము కవ్వాళ్ళు ఉడకవసరం లేదండి. 5 నిమిషాలు ఉడికితే సరిపోతుంది. దీని పులుసుతో పాటు అది ఉడికించేసామనుకోండి, కవ్వాళ్ళు పిప్పిలా అయిపోతుంది.
ఒక 5 నిమిషాల పాటు పులుసుని ఇలాగా తరలించాలండి. సత్య వంటకాల ఛానల్ ఆదరిస్తున్న అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు చూస్తే ప్రోగ్రామ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రోత్సాహంతో ముందుకెళ్తుంది, మీ ఆదరాభిమానాలతో ముందుకెళ్తుంది. ఈ ఛానల్కి సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్లు అయితే చాలా తక్కువ వస్తుంది. మీరు ప్రోత్సాహం అంటే లైక్ ఇస్తే కదా ఫ్రెండ్స్ ఈ ప్రోగ్రాం ముందుకు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. చూస్తున్నారు చాలామంది, లైక్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్. పచ్చి కరివేపాకుని నీళ్ళల్లో కడిగి పెట్టుకున్నాం కదా, ఇప్పుడు పచ్చి కరివేపాకుని వేసుకుందాం. మనకి కొత్తిమీర లేదు అని అనుకునేటప్పుడు ఈ పచ్చి కరివేపాకుని వేసుకుంటే కొత్తిమీర కన్నా ఎక్కువ మంచి వాసన వస్తుందండి, చాలా బాగుంటుంది. 5 నిమిషాలు అయిపోయింది కదా మనకి పులుసు మరిగి, ఇంకా ఈ పచ్చి వాసన పోయిందండి. ఇప్పుడు మనం ఈ చేపల్ని వేసుకుందాం. ఈ శన ఉంది కదండి, అందులో వేసుకుందామండి. చేపలు ఎప్పుడైనా సరే మార్కెట్కి వెళ్తాను అనుకోండి, నాకు చేపలు చాలా ఇస్తూ ఉంటారండి. అమ్మ మీరు చేపల మధ్యలో వేసుకోండి అమ్మ అని చెప్పేసి తెలిసిన వాళ్ళు అనమాట, కొద్దిగా నాకు ఇస్తారండి. ఈ శన అయితే ఇందులోది కాదండి, ఇది వేరే చేప అండి, అది సముద్రం చేపే, ఆ చేపదన్నమాట ఇది. ఫ్రెండ్స్ ఈ పులుసు అయితే 2 రోజులు ఉంటుందండి. మామిడికాయ చింతపండు వేసింది 2 రోజులు కూడా ఉంటుంది. పులుసు పాడైపోదండి. ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా బయట పెట్టుకున్నా సరే ఈ పులుసు చక్కగా మంచి టేస్ట్ వస్తుంది ఫ్రెండ్స్. బాయ్ అండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ లైకే ముందుకు వెళ్తుంది ఫ్రెండ్స్ నా ఛానల్కి, ఎందుకంటే లైక్ చేస్తేనే ఛానల్ ముందుకు వెళ్తుంది, చెయ్యాలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. బాయ్.